రాజీవ్ పేరు మీదటువంటి దస్త్రాలు ఇతరత్ర డాక్యుమెంట్స్ మొత్తం కూడా వారు పరిశీలించిన తర్వాత రాజీని అరెస్ట్ చేశారు. సో రాజీవ్ అరెస్ట్ పై జోగి రమేష్ మాట్లాడుతూ చాలా ఆవేదన పూరితంగానే మాట్లాడారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు? ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి? ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు, అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని, సర్వే చేయించుకొని, అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచించేసి అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని, నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు.
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొట్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద. నిన్న ఎవడొక వచ్చింది సెంట్రల్ బ్యాంక్ లో అంట, నేను హవాన్ చెప్తా ఉన్నా. సెంట్రల్ బ్యాంక్ లో జోగి రమేష్ అంట ఎంఆర్ఓలను మారుస్తున్నా అంట, జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నా అంట, జోగి రమేష్ అంట బూడి మీద పెద్ద. అసలు ప్రభుత్వం మీద మాదా? అగ్రిగోల్డ్ భూముల కేసుల విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సర్వే నెంబర్ 88లో అంబాపురం దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ 88లో గల 2300 గజాల భూమిని అక్రమంగా తమ పేరుపై మరలించుకోవడం, ఆ తర్వాత మరొకరికి విక్రయించడం అనే ఒక ఆరోపణలు ఫిర్యాదుల నడుమ ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. జోగి రమేష్ కుమారుడు జోగి రాజుని అరెస్ట్ చేశారు. రాజీవ్ని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో మా నాన్నపై కక్షతో నాపై అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా రాజీవ్ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో జోగి రమేష్ కూడా కక్షపూరితంగానే ఏ రకంగా ఇతరులు భూములు కొనుగోలు చేస్తే ఆ రకంగానే మేము కూడా కొనుగోలు చేశాము, ఆ తర్వాత మేము విక్రయించామన్నట్టుగా జోగి రమేష్ మాట్లాడుకొచ్చారు. మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరంగా ఉందో మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మాకేం జరుగుతుందో రేపు తర్వాత మీకు కూడా రేపు జరుగుతున్న తరహాలో ఆయన చంద్రబాబును ఉద్దేశిస్తూ మాట్లాడడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి ఏసీబీ అధికారుల అదుపులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఉన్నాడు. A1గా జోగి రాజీవ్, A2గా జోగి రమేష్ ఉన్నారు. ఇక అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణల నడుమ 9 మంది నిందితుల్లో 7 ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. విజయవాడ అంబాపురం భూములకు సంబంధించిన విషయంలో సర్వే నెంబర్ 88లో గల 2300 గజాల భూమిని ఆయన అక్రమంగా తన పేరుపై చేసుకోవడమే కాకుండా దాన్ని ఇతరులకు విక్రయించడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ కేసులో 9 మంది నిందితులు ఉన్నారు. దాంట్లో 7 ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇద్దరిలో ఒకటి జోగి రాజీవ్, మరొకటి జోగి రమేష్. A1గా జోగి రాజీవ్, A2గా జోగి రమేష్ ఉన్నారు. ఇక A3, A4 అట్లా A7 వరకు, A9 వరకు కూడా 7 ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిని గుర్తించారు అధికారులు. మొత్తం మీద అగ్రిగోల్డ్ కేసు విషయంలో, అగ్రిగోల్డ్ భూముల విషయంలో చాలా కీలక పరిణామం ఇది. జోగి రమేష్ కి ఒక షాక్ అని చెప్పాలి. బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ప్రస్తుతం పోలీసు అదుపులో తీసుకున్నారు. అయితే A1గా ఉన్నటువంటి జోగి రాజీని అరెస్ట్ చేశారు. ఓకే, A2గా జోగి రమేష్ని చేర్చారు కాబట్టి ఆయన అరెస్ట్ కూడా త్వరలోనే ఉండబోతున్నట్టుగా పెద్ద ఎత్తున అక్కడ చర్చ కొనసాగుతోంది. చంద్రబాబు దమన నీతి ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. అగ్రిగోల్డ్ ఏంటి బాబు? అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాం. కానీ
ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి? ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచించేసి అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు కనపడట్లేదు. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే